చదివింది వెంటనే మర్చిపోతున్నారా? ఏదైనా పని చేస్తున్నప్పుడు పదే పదే ఫోకస్ డిస్టర్బ్ అవుతుందా? పక్కన వాళ్ళు మీకంటే ఫాస్ట్‌గా, స్మార్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటే నా బ్రెయిన్ ఎందుకింత స్లోగా ఉంది అని ఎప్పుడైనా భయపడ్డారా? బ్రెయిన్ షార్ప్ అవ్వాలన్నా, ఫోకస్ ఇంప్రూవ్ అవ్వాలన్నా అందరూ పొద్దున్నే లేవాలి, బాదం పప్పులు తినాలి, గంటల తరబడి ధ్యానం చేయాలి అని అందరూ చెప్తూ ఉంటారు. ఇవి మంచివే, కానీ చాలా బోరింగ్ కదా! అందుకే ఈరోజు నేను మీకు చెప్పబోయే 5 మైండ్ హ్యాక్స్ చాలా డిఫరెంట్. ఇవి పాతకాల పద్ధతులు కావు. నీ బ్రెయిన్‌లో నిద్రపోతున్న సెల్స్‌ని తట్టి లేపే పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజెస్. వీటిని మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ చేయొచ్చు. ఇవి మీ బ్రెయిన్ పవర్‌ని డబుల్ చేయడమే కాదు, రేపటి నుంచి మీ ఆలోచన విధానాన్నే మార్చేయగలవు. మరి మీ బ్రెయిన్‌ను స్ట్రాంగ్‌గా మార్చుకోవడానికి, ఒక పవర్‌ఫుల్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి మీరు రెడీయేనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. చాలామంది నా మెదడు చాలా షార్ప్, నాకెందుకు ఇలాంటి ఎక్సర్‌సైజెస్, ఇవన్నీ నాకు అవసరం లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ముందుగా ఒక చిన్న టెస్ట్ చేసుకుందామా? మన బ్రెయిన్‌కి రోజు ఒక చిన్న షాక్, ఒక ఛాలెంజ్ ఇస్తే గాని దాని అసలు పవర్ బయటికి రాదు. దీన్ని షుడ్ టేబుల్ అంటారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 1-25 వరకు నెంబర్లున్న ఒక బాక్స్ కనిపిస్తుంది. మీ కళ్ళను ఆ బ్లాక్ మధ్యలో ఉంచండి. 1-25 వరకు అసెండింగ్ ఆర్డర్‌లో వెతకడానికి ట్రై చేయండి. కావాలంటే ఈ వీడియో ఇక్కడే పాజ్ చేయండి. ఏంటి, కష్టంగా అనిపిస్తుందా? టైం పడుతుందా? పర్వాలేదు. దీన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే మీ మెదడు ఒక రాకెట్‌లా మారుతుంది. ఇలాంటిదే ఇంకొక మ్యాజిక్ ఏంటంటే మల్టీ కలర్ టెక్. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కొన్ని పదాలున్నాయి. చదవకండి. ఆ పదం ఏ రంగులో ఉందో ఫాస్ట్‌గా, గట్టిగా చెప్పండి. ఏంటి, తడబడుతున్నారా? పదం ఒకటుంటే రంగు ఇంకొకటి ఉంది కదా! ఎందుకంటే రంగును గుర్తించే బ్రెయిన్ భాగం వేరు, పదాన్ని చదివే భాగం వేరు. ఈ 2 భాగాల మధ్య కనెక్షన్‌ను స్ట్రాంగ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్. మీ మెమరీ పవర్ పెరగాలంటే ఇప్పుడే కళ్ళు మూసుకొని మీ పేరుని కింద కామెంట్స్‌లో టైప్ చేయండి చూద్దాం. మన చేతుల కదలికతో బ్రెయిన్‌ను మోసం చేయవచ్చని మీకు తెలుసా? ఇది చాలా సింపుల్ కానీ పవర్. కుడి చేతితో 2 వేళ్ల పీస్ సైన్, ఎడమ చేతితో ఓకే సైన్ చూపించండి. ఇప్పుడు ఫాస్ట్‌గా ఆ రెండిటిని మార్చండి. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఎక్కడో తప్పుగా పోతుందా? ఆ కన్‌ఫ్యూజన్ వల్ల మీ బ్రెయిన్‌లో కొత్త న్యూరాన్స్ పుట్టుకొస్తాయి. సైకాలజిస్టులు చెప్పే ఇంకొక అద్భుతమైన ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? గాల్లో సున్నా గీసి అదే సమయంలో కుడి చేతిలో త్రిభుజం గీయండి. ఈ చిన్న ట్రిక్ మీ బ్రెయిన్‌ను ఒక కంప్యూటర్ లాగా సెట్ చేస్తుంది. మన జీవితంలో మన బ్రెయిన్ 90% ఆటో పైలట్ మోడ్‌లోనే నడుస్తుంది. అంటే మనం దానికి పెద్దగా ఏ పని చెప్పం. మీరు రోజు బ్రష్ చేస్తారు కదా! ఏ చేత్తో బ్రష్ చేస్తారు? ఆటోమేటిక్‌గా కుడి చెయ్యి వస్తుంది. ఎందుకంటే అది దానికి అలవాటు. కానీ రేపటి నుంచి మీరు ఎప్పుడు వాడని చేత్తో పని చేయడం మొదలుపెట్టండి. మీరు కుడి చేతి వాటంవారైతే మీ ఎడమ చేతితో బ్రష్ చేయండి. ఎడమ చేత్తోనే రాయడానికి ట్రై చేయండి. ఎడమ చేత్తోనే మొబైల్ వాడండి. మొదట 2 రోజులు మీకు చాలా చిరాకు వేస్తుంది. చెయ్యి తిరగదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ చిరాకు వల్లే మీ బ్రెయిన్‌లో కొత్త న్యూరాన్స్ పుట్టుకొస్తాయి. అదే మీ బ్రెయిన్ ఎదుగుదలకు తొలిమెట్టు. ఎప్పుడైతే మీరు వాడని చేతితో పని చేస్తారో ఆ మెదడు నిద్రపోతున్న భాగాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాయి. మీ బ్రెయిన్ మజిల్ స్టీల్ లాగా స్ట్రాంగ్ అవుతాయి. చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడితే టైం వేస్ట్, బుర్ర పాడవుతుంది అని అందరూ చెప్తుంటారు కదా! కానీ రీసెర్చ్ ఏం చెప్తుందో తెలుసా? సరైన గేమ్స్ ఆడితే మన బ్రెయిన్ 10 షార్ప్‌గా అవుతుందంట. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్పేది పబ్‌జీ, ఫ్రీ ఫైర్, క్యాండీ క్రష్ అలాంటి గేమ్స్ కాదు. మీ బుర్ర పదును పెంచే చెస్, సుడోకు ఇలాంటి గేమ్స్ గురించి. ఈ ఆటలు ఆడేటప్పుడు మీరు చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే స్కిల్ మీలో డెవలప్ అవుతుంది. ఖాళీ సమయం దొరికినప్పుడు పనికిరాని రీల్స్ స్క్రోల్ చేసే బదులు ఇలాంటి గేమ్స్ ఆడండి. మీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ రోజుల్లో టెక్నాలజీ మన జీవితాన్ని చాలా సులభం చేసింది. కానీ అదే టెక్నాలజీ మన బ్రెయిన్‌ని బద్ధకంగా కూడా మార్చేసింది. ఒక చిన్న ఇంగ్లీష్ పదం అర్థం కాకపోయినా సరే వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తాం. ₹100 క్యాలిక్యులేషన్ కోసం కూడా క్యాలిక్యులేటర్ తీస్తాం. ఇంట్లో వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా గుర్తుండవు. ప్రతి చిన్నదానికి స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడితే మరి మన బ్రెయిన్ ఎందుకు? అది మెల్లమెల్లగా తన శక్తిని కోల్పోతుంది. టెక్నాలజీ అనేది మనకు ఒక టూల్. మనం దాన్ని స్మార్ట్‌గా యూజ్ చేయాలే తప్ప దానికి బానిస కాకూడదు. రేపటి నుంచి చిన్న చిన్న లెక్కలను మీ మైండ్‌లోనే చేయండి. ఫోన్ నంబర్లను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు లిస్ట్ రాసుకోకుండా అన్నీ మీ మెదడులో స్టోర్ చేసుకోండి. మీ బ్రెయిన్‌ని మీరు ఎంత కష్టపెడతారో అది మిమ్మల్ని అంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, బ్రెయిన్ పవర్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, మనం కష్టపడితే పెరిగేది. ఈ 5 ఎక్సర్‌సైజెస్‌లో ఈరోజు ఏది స్టార్ట్ చేయబోతున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే యాక్షన్ తీసుకునే వాళ్ళు జీవితంలో గెలుస్తారు. ఈ వీడియో మీకు నిజంగా వాల్యూ ఇచ్చింది అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ బటన్‌ని గట్టిగా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ బ్రెయిన్ పవర్ కూడా పెరగడానికి హెల్ప్ చేయండి. మరింత పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి, ఎదుగుతూ ఉండండి. సో కీప్ గ్రోయింగ్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.